దేవుడి పేరిట దగా కుట్ర కోట్లాది రూపాయల మోసం. అసలే రంజాన్ మాసం. ఆపైన ముస్లిం సోదరులకు విపరీతమైన సెంటిమెంట్స్ ఉంటాయి. ఇవే ఈ మోసగాళ్ల పెట్టుబడి. దీంతో కోట్లాది రూపాయల భారీ స్కామ్ 1-2 చోట్ల కాదు, దేశవ్యాప్తంగా 13 చోట్ల. ఏపీలోని కడప కేంద్రంగా ఏర్పడింది కేఎస్ఎస్ ట్రావెల్స్. మక్కా యాత్రకు ప్రసిద్ధి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, దేశం మొత్తం మీద 13 రాష్ట్రాల్లో 55 బ్రాంచీల్ని నెలకొల్పి ఏజెంట్లను నియమించింది. తమ మోసకారి వ్యాపారానికి పవిత్ర రంజాన్ మాసాన్ని ఎంచుకుంది. ముస్లిం సోదరుల లక్ష్యంగా దేవుడిపై నమ్మకమే పెట్టుబడిగా ఇబ్బడి ముబ్బడిగా ప్రకటనలు గుప్పించింది. దీంతో తండోపతండాలుగా ట్రావెల్ ఏజెంట్లను ఆశ్రయించారు ముస్లిం భక్తులు. పవిత్ర రంజాన్ మాసంలో ఉమ్రా, హజ్ యాత్రలు చేసేవారికి ప్రత్యేక ప్యాకేజీలు కేటాయించింది. గతంలో ఏ ట్రావెల్ సంస్థ కూడా ఇవ్వని రీతిలో భారీ రాయితీలు, విపరీతమైన ప్రచారం చేసింది. 80,000 నుంచి ₹1,00,000 విలువ చేసే యాత్ర ఖర్చు కేవలం 14,000 నుంచి 35,000కే తాము ఇస్తామంటూ టముకేసి చెప్పడంతో వేలాది మంది ముస్లిం భక్తులు తమ పేర్లను ఆయా ప్రాంతాల్లోని ఏజెంట్ల దగ్గర నమోదు చేసుకున్నారు. వేలాది రూపాయలు ముట్టజెప్పి పాస్పోర్ట్లు కూడా అప్పగించారు. ట్రావెల్స్ ఏజెంట్ల నుంచి రసీదులు పొందారు. కానీ ఇంతవరకు వారికి ఉమ్రాకు గాని, హజ్ యాత్రకు గాని పంపిన దాఖలాలు లేవు. ఒకరిద్దరు కాదు, వేలాది మంది బాధితులు తన డబ్బు, పాస్పోర్ట్లు ఇచ్చి ఇరుక్కుపోయారు. రంజాన్ మాసం సగమైపోతున్నా ఇంతవరకు యాత్రకు తీసుకెళ్లకపోవడంతో బాధితులు కడపలోని హెడ్ ఆఫీస్కు వచ్చారు. నిర్వాహకులను నిలదీశారు. వాళ్ల నుంచి ఎలాంటి సమాధానం లేదు. అప్పటికే నిర్వాహకుల్లోని కీలక వ్యక్తులు బోర్డు తిప్పేసి పరారు. మళ్ళీ పంపినే లేదు. వచ్చి చూస్తే ఏమో ఫ్రాడ్ అయిపోయింది. సరే ఇక్కడ వచ్చి చూస్తే ఇట్లా పోలీస్ కంప్లైంట్ కూడా చేసినారని చెప్పినారు. అందుకోసం అక్కడి నుంచి ఇప్పుడు వచ్చినాను. ఏమైనా కంప్లైంట్ ఇస్తే ఏమైనా మాకు రికవరీ అవుతుందేమో అని. కొందరు బాధితులు జిల్లాలోని ప్రొద్దుటూరులో పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత కడపలో ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేసి అక్కడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ వార్త మీడియాలో దావాలంలా వ్యాపించింది. ఎవరి ప్రాంతాల్లో వాళ్లు బయటకొచ్చి ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లేదని దిన్నమిదో రేపు పంపిస్తాను, మా పాస్పోర్ట్లు, మా డబ్బులు అన్ని మహమ్మద్ అలీ తీసుకున్నాడు సార్. ఇప్పుడు మొత్తము 75 మంది సార్. ముందు ఒక 128లో 49 ఎంతో పోయినారు సార్. వాళ్ళకి పంపించేసినాడు సార్. వాళ్ళని పంపించిన తర్వాత అదే నమ్మకం అని కలిగించి మమ్మల్ని మోసం చేసి వీళ్ళ కూడా మళ్ళా డబ్బులు వసూలు చేసుకుని ఈ డబ్బులు ఎత్తుకొని పోయి మహమ్మద్ అలీకి మేము కట్టాం సార్. ఒక ట్రావెల్ సంస్థ ఉమ్రా, హజ్ యాత్రల పేరిట 13 రాష్ట్రాల్లో మోసం చేయడం కలకలం రేపుతోంది. వేలాది మంది బాధితులు కోట్లాది రూపాయల మోసంతో కడప నగరం అట్టుడుకుతోంది. ఇప్పటికే పోలీసులు ట్రావెల్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ యాత్ర కోసం తాము చెల్లించిన డబ్బుతో పాటు పాస్పోర్ట్లను సైతం ఇప్పించాలని కోరుతున్నారు బాధితులు. ఎక్కువ రేంజ్ లో ఉమ్రాకి పిలుచుకుని పోతానని చెప్పి తీసుకుపోయినాడు. 6,000 మంది ఇచ్చినారు కడపలో. మొత్తం జిల్లా మొత్తం ఒక్కరు వచ్చి 25,000 అని చెప్పి, లేదు అయ్యా 20,000 నాకు ఇంకా 5,000 కావాలని 30,000 తీసుకున్నారు. ఇలా ఎక్కడ జనానికి నమ్మకాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ పాగా వేస్తున్నారు. జనం సెంటిమెంట్లతో ఆడుకుంటున్నారు. దొరికిందే సందుగా దోచేస్తూ ఉడాయిస్తున్నారు ఈ మోసగాళ్లు. ఉమ్రా యాత్ర మోసానికి కారకుడు అల్తాఫ్. ఇంతకీ అల్తాఫ్ ఎక్కడా? ఇతగాడు పోలీసులకు పట్టుబడ్డాడు అంటున్నారు. నిజమేనా? ఇదిగో ఇతడే అల్తాఫ్. తన మతస్థులకున్న సెంటిమెంట్లను ఒడిసిపట్టుకున్నాడు. దీంతో కేఎస్ఎస్ ట్రావెల్స్ పెట్టాడు. గత 4 ఏళ్లుగా ఈ టూర్లు వేస్తూ గడిస్తున్నాడు. ఉన్నట్టుండి ఆశ పుట్టుకొచ్చిందో ఏమో తెలీదు. డబ్బు వసూలు చేసి ఈ ఏడాది ఉమ్రా యాత్ర ఆపేశాడు. ముస్లింల పరమ పవిత్ర స్థలాలైన ఇరాన్, ఇరాక్, ఉమ్రా ఈ 3 దేశాలని గుర్తించి వీటికి యాత్రకు తీసుకెళ్తామని ప్రచారం గుప్పించాడు అల్తాఫ్. అది అలాంటి ప్రచారం కాదు. దేశంలోని మారుమూల పల్లెల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద నగరాల వరకు ఉమ్రాకు బహు చౌకైన యాత్రగా టామ్ వేశాడు. జనం కూడా బాగా అట్రాక్ట్ అయ్యారు. గట్టిగా 20,000 రూపాయలు కూడా లేదని తెలియడంతో ఎగబడి సీట్లు బుక్ చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా తమ పాస్పోర్ట్లను కూడా ఇచ్చేశారు. గత 4 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నాడు అల్తాఫ్.
మొదటి 3 ఏళ్ల పాటు బాగానే బండి లాగించాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్కరిని కూడా తీసుకెళ్లలేదు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం యాత్రికులు ఇతడి మాటల్ని నమ్మి మోసపోయామని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల్ని బురిడీ కొట్టించి దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయలని కొల్లగొట్టిన అల్తాఫ్ కొన్నాళ్లుగా పరారులో ఉన్నాడు. తప్పించుకుని తిరుగుతున్నాడు. మొత్తానికి ప్రొద్దుటూరు పోలీసులు ఇతన్ని పట్టుకున్నారు. ఒక్క కడప మాత్రమే కాదు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, బెంగళూరు, త్రివేంద్రం, ముంబై, మంగళూరుతో పాటు 16 పట్టణాల్లో ఉన్నారీ ఉమ్రా బాధితులు. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇప్పుడిప్పుడే బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. కొన్ని చోట్ల ఏజెంట్లు డబ్బులు వసూలు చేశారు. మరికొన్ని చోట్ల మత పెద్దలే ఏజెంట్లుగా మారి వసూళ్లు చేశారు. ఇలా వీళ్ళందరినీ అడ్డంగా వాడేసుకున్నాడు అల్తాఫ్. ఇలా భక్తుల నుంచి వసూళ్లు సాగించిన మత పెద్దల్ని కూడా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. దేశవ్యాప్తంగా విస్తరించిన ఉమ్రా బాధితులు ఇంకా ముందుకు రావాలని కోరుతున్నారు పోలీసులు. వీళ్ళందరికీ న్యాయం చేస్తామని కాస్త ఓర్పు వహించమని అంటున్నారు.